నమస్తే, వెల్కమ్ టు స్కందూస్ ట్విటీ వ్లాగ్స్. ఈరోజు తొలి ఏకాదశి కథను మనం చూద్దాం. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనని సంహరించలేరని అతడు బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన తరువాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన అధీనంలోకి తెచ్చుకొని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట. ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు. విష్ణువు నిద్రిస్తోన్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగినదంతా వివరిస్తుంది. మురాసురుడి సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, నేను ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా, విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది. అనంతరం ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి, నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను, ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యాలను తెలియజేస్తుంది. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ స్తుతి చేయడం శుభప్రదం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.